తనదైన రోజున ముంబై ఇండియన్స్ ఎంత ప్రమాదకర జట్టు నిరూపించింది. ఆర్సీబీని చిత్తు చేసింది. ఐపీఎల్ 2024లో ఆర్సీబీ పేలో ప్రదర్శన కొనసాగుతుంది. గురువారం వాంఖడే వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఆర్సీబీ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లోనే ఛేదించింది. దీంతో టోర్నీలో ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయగా ఆర్సీబీ 4వ ఓటమిని చవిచూసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఏమాత్రం మారడం లేదు. బౌలర్ల పేలవ ప్రదర్శనతో భారీ స్కోర్ను సైతం కాపాడుకోలేకపోతున్న ఆ జట్టు ముంబైతో జరిగిన మ్యాచ్లో అదే పునరావృతం చేసింది. 196 పరుగులు చేసిన ప్రత్యర్థికి విజయాన్ని కట్టబెట్టింది. వాస్తవానికి 197 పరుగుల చేజ్ అనేది ఏ జట్టుకైనా కాస్త కష్టమే. కానీ ఆర్సీబీ బౌలర్ల పుణ్యమా అని ముంబై బ్యాటర్లు ఈ పనిని చాలా ఈజీగా పూర్తి చేశారు. కేవలం 15.3 ఓవర్లలోనే 197 పరుగులను ఛేదించారు. దీంతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. ఆర్సీబీ వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ బౌలర్లను చీల్చి చెండాడుతూ ముంబై ఓపెనర్లు చెలరేగిపోయారు. దీంతో స్కోర్ బోర్డ్ జెట్ స్పీడ్లో దూసుకెళ్లింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 69 రన్స్ చేయడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ సైతం జోరు కొనసాగించడంతో 8.4 ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ 100 పరుగుల మార్కును దాటింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అయిన సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగించాడు. రోహిత్ శర్మ 24 బంతుల్లో 38 రన్స్ సాయంతో ముంబై 12 ఓవర్లు ముగిసేసరికి 150 పరుగుల మార్కును దాటేసింది. దీంతో ఆర్సీబీ సుమారు 200 లక్ష్యాన్ని నిర్దేశించిన 12 ఓవర్లు పూర్తయ్యేసరికే ఆ జట్టు ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 19 బాళ్లలో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 16 పరుగులు, హార్దిక్ పాండ్యా 21 పరుగులు లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం 15.3 ఓవర్లోనే గెలుపొందింది. దీంతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లో 196 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. డూప్లెసిస్ 40 బంతుల్లో 61, రజత్ పటిదార్ 26 బంతుల్లో 50 పరుగులు, దినేష్ కార్తిక్ 23 బంతుల్లో 53 రన్స్ స్కోర్ చేశారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటాడు. గెరాల్ కోయెట్జీ 1, ఆకాష్ మధ్వాల్ 1, శ్రేయస్ గోపాల్ 1 వికెట్ తీశారు.